నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎట్లా అనిపిస్తుందంటే ఎప్పుడు విముక్తి కలుగుతుంది నా జీవితానికి అనిపించేస్తూ ఉంటుందండి. కొన్ని కొన్ని సందర్భాల్లో కర్మల నుంచి, జీవితం నుంచి పారిపోవాలనిపించేస్తుంది. విముక్తి లభిస్తే బాగుండా అనిపిస్తుంది. దూరం వెళ్ళిపోవాలని, అన్నీ ఒకటే అర్థం, కానీ రకరకాల భావనలు కలుగుతూ ఉంటాయి. అసలు విముక్తి అనేది ఉంటుందా కర్మల నుంచి? మనం ఇప్పుడు చేసేవి, ఇంతకు ముందు చేసినవి, అంతకుముందు ఎప్పుడో చేసినవి మన వెనకాల పడతాయి జయ. తప్పదు. మనం మనిషి ఏజ్ పుట్టాక కొన్ని తప్పక చేయాలి, కొన్ని తప్పదు. సంసారంలో ఉన్నాం. అమ్మ నాన్న ఒకరికి అన్నారు పిల్లడిని, వాడిని పెంచాలా? వాడు ఏడ్చి మొత్తుకుంటాడు. ఆ ఏడుపు అనపాల, వాడికి ఆకలి, వాడికి అనారోగ్యం, వాడికి ఏదో వస్తుంది ప్రాబ్లం. కొంతమందికి బుద్ధిమాంద్యం వస్తుంది. ఆ పిల్లల్ని మోసుకోవాలి వీళ్ళే. అది లేదు, పిల్లాడు ఏదో అల్లరి గోల పొరపాట్లు వాడు చేసేవి, ఇబ్బందులు సబ్బందులు, ఏం మాంతాం? ఏది మానలేము. ముందుకెళ్ళే కొందుకి రకరకాలు మనం అనుకోనివి మనకు తెలిసి తెలియక చేసినవి, మనం ఏ సంబంధం లేకుండా మన నెత్తి మీద పడేవి, ఇవి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం అంటించుకునేవి, కొత్తగా కావాలని చేసుకునేవి, ఇది మన వెంట పడుతుందేమోనన్న భయం లేకుండా ఎన్నెన్నెన్నెన్నెన్నో చేసేస్తాం. అవన్నీ మన వెనకాల పడతాయి. కర్మల నుంచి తప్పించుకోవటం, చేసి తప్పించుకోవాలి చేయ. కర్మ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలి అంటే అనుభవించాలి. దాన్ని అనుభవించాల్సిందే. మనం చేసుకున్న కర్మ మన నెత్తి మీద పడితే దాన్ని అనుభవించి తీర్చుకోవాలి. అనారోగ్యం, ఏదో వైద్యం చేయించుకుంటూ దీన్ని తీర్చుకోవాలి. ఇది డబ్బులు లేవు, దరిద్రం, దాంతో బాధపడుతున్నాం, అనుభవించి తీర్చుకోవాలి. ఏదో ప్రాబ్లం వస్తుందని ఇక్కడ ఉంటే, ఇదేదో ప్రాబ్లం వస్తుంది, ఇంకో చోటకి వెళ్తే అక్కడ ఇంకోటి వస్తుంది. దాక్కున్న చోటకి దయ్యం వచ్చినట్టు అక్కడ ఇంకోటి వస్తుంది. ఇక్కడ ఏదో ప్రాబ్లం, దీన్ని నిలబడి ఎట్లా కొట్లా దీన్ని సాల్వ్ చేసుకో. పారిపోతే అక్కడ ఇంకొకటి వస్తుంది. ఇది అసంబద్ధంగా ఉన్నా కూడా ఇలా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు కూడా చాలామంది పెళ్ళిళ్ళల్లో సమస్యలని డివోర్స్ తీసుకుంటున్నారు. ఇంకో పెళ్లి చేసుకుంటే అక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది కదా. వ్యాపారంలో నష్టం వచ్చేలాగా ఉందని ఇది మానేసి ఇంకోటి తీసుకుంటా, అక్కడ కూడా ఇబ్బంది, అక్కడ వస్తుంది. ఇబ్బంది వచ్చే సమయం సంయమనంతో ఉండి దాన్ని ఓపికగా భరించి తీర్చుకోవాలి. ఇది ఒక పాయింట్. అయితే కర్తృత్వ బంధం నుంచి విడిపడాలి అంటారు. కర్మ ఇప్పుడు ఏదైనా మనం చేస్తున్నాం, నేనే చేస్తున్నానని అనుకోవద్దు. పూజ చేస్తున్నావు, నేను దేవుడికి ఇంత పూజ చేస్తున్నాను అనుకోవద్దు. నువ్వు పుట్టావు, బతుకున్నావు కాబట్టి పూజ చేస్తావు, అంతే. దేవుణ్ణి ఉద్ధరించట్లా, నువ్వు నీకోసమే నువ్వు చేసుకునేది. నిష్కామ కర్మ చేయటం అనేది ఒక ప్రాక్టీస్. ఎవరికో అన్నదానానికి డబ్బులు ఇచ్చావు, నేను ఇచ్చా అని చెప్పాలి, చెప్పుకోకుండా నేను ఇస్తాను, నాకు ఎప్పుడూ అలవాటు, వాక్యాలు వద్దు, ఇచ్చేయి ఊరుకో. ఓ రుణానుబంధం తీరిపోయింది అనుకో, వాళ్ళకు 100 రూపాయల రుణం ఇచ్చాం, అంతే. ఏదైనా సరే అన్నీ భగవంతుడి కోసమే. నేను ఏదో గుడికి వెళ్ళాను జయ, త్రికూటేశ్వర స్వామి, ఏమిటది, కోటప్పకొండ. గుళ్ళో ఎవరో నమస్కారం చేశారు. సాధారణంగా గుడిలో నమస్కారాలు కాళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారమ్మా, వద్దమ్మా అని చెప్తా వినరు. మామూలుగా నమస్కారం అంటే కృష్ణార్పణం, రామార్పణం, అంతే కదా. నువ్వు కూడా వింటుంటావు, నేను ఆ కృష్ణార్పణం అంటాను. త్రికూటేశ్వర స్వామి దేవాలయంలో కొండ మీద ఎవరో నమస్కారం అన్నాను, శివార్పణం తల్లి అన్న. వాళ్ళకి నచ్చలా. మీకు పెడితే మీరు శివార్పణం అంటారా అన్న. ఓ 25-30 మంది నమస్కారాలు పెట్టారు. అందరితో ఏం మాట్లాడతారమ్మా ఎవరైనా? శివార్పణం అంటే నీ నమస్కారాన్ని, నువ్వు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను భగవంతుడికి ఇస్తే అది నాతో పాటు నీకు కూడా మంచిదేగా. అంతేగా. నచ్చలేదు వాళ్ళకి. కంప్లైంట్ దాని మీద. మా వాళ్ళు ఎవరికో బాగా ఎలా మాట్లాడాలి, ఎంతమందితో మాట్లాడతాము, ఎంతమందితో బాగా మాట్లాడగలుగుతారు ఎవరైనా? పలకరిచ్చారు చాలు అని అనుకోవచ్చు కదా. కష్టం దాని మీద. ఇలాంటివి వస్తాయి రమగారు. ఎవరికో నమస్కారం పెట్టే వాళ్ళు శివార్పణమో రామార్పణమో అన్నారు, అది నీకు కూడా మంచిదే. అది కోపం వచ్చింది అనుకో, నువ్వు నాకు నమస్కారం పెట్టిన ఫలితం కూడా పోయింది నీకు. నవ్వొస్తుంది అది తలుచుకున్నప్పుడల్లా అనుకుంటా నేను, వాళ్ళకి అంత కష్టం తోచడానికి ఏముంది అందులో, నేను ఏమన్నాను అనిపిస్తుంది. ఇక వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. మనం ఎప్పుడు కూడా పూజలు చేసినా, దేవాలయ దర్శనం చేసినా, పూజ చేసేటప్పుడు మనకి ఏతత్ ఫలం సర్వం శివార్పణమస్తు రామార్పణమస్తు అని చెప్తారు. భగవదర్పణే చేయాలి, శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని చెప్పిస్తారు. అట్లా నిష్కామంగా చేయగలిగితే మనం కర్మల నుంచి తప్పించుకోగలుగుతాము. అవి మనకి అంటవు. ఇది వరకు ఒక కథ చెప్పాను నేను చాలా రోజుల క్రితం, చాలా కాలం అయింది, 3 ఏళ్ళు అయిందేమో అనుకుంటున్నా, 4 ఏళ్ళు, మళ్ళీ చెప్తాను. పూర్వం అంట ఒక వ్యాపారస్తుడింట్లో ఒక 5-6 పిల్లలు ఉన్నారు. భార్యకి చెప్పేట, నా స్నేహితుడు ఒక ఆయన నదికి అవతల ఉన్నాడు,
ఆయనకి భోజనం పట్టుకెళ్ళవే అంటే ఎవరితోన్నా పంపిస్తానంట. అట్టట కాదు, బాగా మనం ఇంట్లో నుంచి పట్టుకెళ్తే బాగుంటుంది, బుట్ట నిండా చక్కగా సర్దుకుని పట్టుకెళ్తే ఆయన భోజనం చేస్తాడు అని చెప్తే సరే ఈవిడేం చేసింది, బుట్టలో సర్దుకుని వెళ్ళింది. ఏరు అడ్డం వచ్చింది. ఏమంటే వెనక్కి వచ్చింది. ఏమంటే ఏరు అడ్డం వచ్చిందండి అంటే, సదాబ్రహ్మచారి అక్షింతలు ఇచ్చాడు, ఏరమ్మా కొంచెం తప్పువో నేను వెళ్ళి భోజనం పెట్టొస్తానని చెప్పి ఇదిగో ఈ అక్షింతలు వేయని చేతిలో అక్షింతలు ఇచ్చాడు. ఇవిడికి అర్థం కాలే, ఏదో చెప్పాడు కదా మొగుడని అవి పుచ్చుకుని వెళ్ళి ఏరు దగ్గర నుంచుని సదాబ్రహ్మచారి అక్షింతలు ఇచ్చాడు, ఏరమ్మా నువ్వు కనుక దారి ఇచ్చావంటే నేను వెళ్ళి భోజనం పెట్టొస్తాను, అతిథి సేవ చేసుకుంటాను అని అక్షింతలు నీటిలో వేసింది. ఆ ఏరిట పొంగుతున్న ఏరు కాస్త మెల్లిగా తగ్గిపోయింది. ఈవిడ నడిచి ఒటికాలతో నడిచి వెళ్ళిపోయేటట్టుగా అయిపోయింది. ఏరు దాటింది. అక్కడికి వెళ్తే ఆయన ఈవిడ బుట్ట నిండా ఒక ముగ్గురికి సరిపడా ఆహారం పట్టుకెళ్ళింది. బోళ్ళంత అన్నము, బూరెలు, గారెలు, పాయసము, సొజ్జప్పాలు లాంటివి, 2 రకాల కూరలు, పప్పు, 2 పచ్చళ్ళు, అంత రసము, పెరుగు, తర్వాత ఏమో చివరి తినటానికి పల్చటి పాయసము, చివరి తాగడానికి అన్ని గిన్నెల్లో సర్ది పట్టుకెళ్ళింది. చక్కగా అరిటాకు వేసి వడ్డిస్తే మొత్తం తినేశాడు ఆయన. గుండున్నటువంటి స్వామి సన్యాసి గారు తినేసేసి, అమ్మ మీ ఆయన అడిగాను నేను చెప్పమ్మా, మళ్ళీ ఇటు వచ్చినప్పుడు కనపడతాను అన్నాడు. ఈవిడ బుట్ట పుచ్చుకుని మళ్ళీ వెనక్కి వెళ్తే ఏరు అడ్డం వచ్చింది. వెనక్కి వచ్చి అయ్యగారు ఏరు అడ్డం వచ్చిందండి అన్నది. అంటే సరే ఆయన అన్నాడు, 2 అక్షింతలు చేతిలో పెట్టి, అమ్మాయి సదోపవాసి అక్షింతలు ఇచ్చాడు, ఏరమ్మ తొలగమంటే ఏరు తొలుగుతుందమ్మా అన్నాడు. ఈ అమ్మాయి పోయి ఆవిడ ఏం చేస్తే అక్షింతలు వేసి, సదోపవాసి అక్షింతలు ఇచ్చాడు, ఏరమ్మ దారి తొలిగితే నేను ఇంటికి వెళ్ళిపోతానంటే ఏరు మళ్ళీ తగ్గిపోయింది. నడుచుకుంటూ ఇంటికి వచ్చేసి బుట్ట లోపలికి పట్టుకొస్తుంటే, ఏమిటి వీళ్ళు చెప్పిన మాటలు, మా ఆయనేమో సదాబ్రహ్మచారి ఇచ్చాడు అంటాడు, నా మొగుడు, నాకు 5 పిల్లలు, నేను బుట్టడు అన్నం పట్టుకెళ్తే బుట్టడు ఖాళీ చేసినటువంటి ఆ స్వామీజీ ఏమో గుండు పిలక వేసుకుని సన్యాసి బట్టలు కట్టుకున్నాడు, ఆయనేమో సదోపవాసి, ఆయనేమో ఉపవాసి, సదా నా బొంద శుభ్రంగా తిన్నాడు కదా. అమ్మమ్మ ఇలాంటి మాటలతో నన్ను మోసం చేయడు కదా, ఏరేటా మోసపోయింది. నేనంటే పోనీ పిచ్చి బొందని, ఈయనకి పెళ్ళాను కాబట్టి, ఏదో ఆయన వెళ్ళే అతిథి కాబట్టి ఆయన చెప్పిన మాట నేను వినాలి. ఏరెట్లా విన్నది ఈ వీళ్ళ మాట. ఆవిడకి అర్థం కాల. బుట్ట పక్కన బారేసి కూర్చుంది మాట్లాడుకాను. భర్త వచ్చి ఏమీ అన్నం పెట్టొచ్చావా అన్నాడు. పెట్టొచ్చాను, నాకు అసలు అర్థం కావట్లేదు, నువ్వు 5 పిల్లల్ని కన్నావు, మళ్ళీ ఇప్పుడు నెలదప్పిందేమో అని అనుమానంగా ఉంది, నువ్వేమో బ్రహ్మచారివి, 3 మనుషులకు పట్టుకెళ్ళి అన్నం ఏకద్దామని స్వాహా చేశాడు, ఆయనేమో సదోపవాసి అంటాడు, ఎటా ఇది పొసుగుతుంది అంటే ఆయన ఏం చెప్పాడంటే, వసే మా నాన్న నిన్నిచ్చి నాకు పెళ్లి చేశాడు, ధర్మ ప్రజా సంపత్త్యర్థమానికి మంత్రం చెప్పించాడు, ధర్మేచ కామేచ నా అర్ధేచ నాతిచరామి అని చెప్పించాడు. మంత్రానికి విలువ ఇవ్వాలా, మా నాన్న మాట విలువ ఇవ్వాలి, అందుకని నీతో కాపురం చేస్తాను, నీకు పిల్లలు పుడుతున్నారు. బాగుంది. నా కోసం కాదు ఇది, ఏం చెప్పబడిందో అది చేస్తున్నాను అంతే. నేను ఎప్పుడు బ్రహ్మచారినే, నేనేం నీ వెంటబడి చేసుకోవాలా, నువ్వు కాకుండా ఇంకొక చోటకి నేను వెళ్ళాల, కాబట్టి నేను బ్రహ్మచారిని. ఆయన ఎప్పటికి సంవత్సరం నుంచి అన్నమే తినలే. ఆయన ఎప్పుడు ఉపవాసం వింటాడు. నేను పంపించాను, నువ్వు ఒక స్త్రీ ముత్తైదు, తనకు అన్నం పట్టుకొచ్చింది, బిడ్డలు గడ్డ కళ్ళ తల్లిని తిన్నాడు, నీ కోసం తిన్నాడు కానీ ఆయన కోసం తిన్నా. ఆయనకు అన్నమక్కర్లా నీళ్ళక్కర్లా, హాయిగా ఉంటాడు. నువ్వు పెడితే తింటాడు, నువ్వు పెట్టకపోతే చచ్చినాడు. ఆయన ఏమన్నా అడిగాడా మన్ని? అడగలేదుగా. నేనేమి నీ వెంటపడలేదు, ఆయనేమి నీకు అన్నం పెట్టమనలేదు. అంచేత ఆయన ఉపవాసే, నేను బ్రహ్మచారిని అన్నాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. అట్లా ఉంటుందా అంది. ఉంటుంది, నిష్కామ కర్మ. అందుకే మా మాట ఏరుకు తెలుసు మా లోపల ఏముందో. ప్రకృతి చూస్తుంది కదా. అదేగా. ఇప్పుడు ఇందులో పాయింట్ ఏంటమ్మా, మన చుట్టూతా ఉన్నటువంటి ఎనర్జీ, యూనివర్స్, అది మనని చూస్తుంది. నువ్వు ఎవరికైనా చెప్పినా చెప్పపోయినా, ప్రజలకు తెలిసినా తెలిపోయినా నష్టం లేదు. నీ లోపల నువ్వు ఏమనుకుంటున్నావు అనేదే ఇంపార్టెంట్. వీళ్ళని ఉద్ధరించాను, వాళ్ళని ఎద్దేశాను, వాళ్ళకి అది ఇచ్చాను, వాళ్ళు పైకి వచ్చారంటే నా వల్లే కాదు. ఇవన్నీ నీ కర్మల్ని పెంచుతాయి. ఏ కర్మలు నీకు అంటకూడదు, నీకున్న కర్మలు కూడా తగ్గాలి అంటే ఇతరులకి సహాయం చేయి. నా కర్మలు తగ్గడానికి ఇది చేశా అనద్దు. నువ్వు ఒక మనిషివి, ఇతరులకు సహాయం చేయడానికే భగవంతుడు నిన్ను పుట్టించాడు అనుకొని చేయి. నువ్వు పూజ చేస్తా, రోజు పూజ చేస్తా, ఇన్ని పువ్వులు పెట్టినా, ఇంత ప్రసాదం చేసినా వద్దు. భగవంతుడు నిన్ను పుట్టించాడు, ఆయన కృతజ్ఞతగా ఆయన్ని పూజించడం నీ విధి. మనిషివి నువ్వు, జ్ఞానం ఉంది నీకు. నువ్వు 4 కాళ్ళ జంతువు కాదు, 2 కాళ్ళ జంతువువి. నీకు బుద్ధిని పెట్టాడు, పూజ చేయాలని ఆస్థాన్ని పెట్టాడు, నీకు ఒక ఆధ్యాత్మిక ధోరణి పెట్టాడు, ఓ మంత్రం నేర్చుకునే నాలుకని పెట్టాడు. చేస్తున్నావు, చెయ్యి.
అప్పుడు అన్నీ చేయలేం జయ ఇట్లా. ఉమ్. ఇది చెప్పడం సులువు, అవునవును. నిష్కామ కర్మని అవలంబించడం బహు కష్టం. కొన్ని చోట్లైనా మీరు అది నేర్చుకోవాలి. భగవద్గీత చెప్పింది కూడా ఇదే, నీ పని నువ్వు చెయ్యి, కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన అన్నాడు ఆయన. ఫలితం మీద నీకు ఎప్పుడూ అధికారం లేదు, ఉమ్. పని మాత్రమే. నువ్వు ఒక క్షత్రియుడివి, యుద్ధరంగంలో ఉన్నావు, యుద్ధం చేయాలి, ధర్మం కోసం యుద్ధం చేయి అంతే. వాడు చచ్చిపోతాడు, వీడు చచ్చిపోతాడు, వీడు నేనే చెప్పాను, నా వల్ల ఏమీ లేదు అందులో. ఇంకా నువ్వు చేయాలి, చెయ్యి. మనం కూడా అప్పుడు మనం కర్మల నుంచి తప్పించుకోగలుగుతాం. తప్పించుకోవాలంటే ఇది మార్గం. నువ్వు దేవాలయ దర్శనం నిత్యం చెయ్యి. దేవాలయం ఉంది, అక్కడ శక్తి కేంద్రీకృతం అయి ఉంటుంది, భగవంతుడు అక్కడ కొలువై ఉంటాడు, ఆయన్ని చూడు అంతే. సహాయం చెయ్యి. సహాయం చేయడానికి నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఓ రూపాయి నువ్వు ఎవరికైనా ఇవ్వగలవు, ఇచ్చేయి. నేను రూపాయి ఇచ్చా అనుకోవద్దు, భగవంతుడు నాతో ఇప్పించాడు, నాతో ఇప్పించాడు, నాకు ఇచ్చే శక్తి ఇచ్చాడు, ఇచ్చే బుద్ధిని ఇచ్చాడు భగవంతుడు. లేదు ఇప్పటిదాకా, ఇప్పుడే నేను తెచ్చుకుంటా, అది దేవుడు ఇచ్చిందే, అది నేను తెచ్చుకుంటాను, నువ్వు తెచ్చుకున్నట్టు కాదు, అది నీకు పుట్టించాడు భగవంతుడు, ఆయన ఇచ్చాడు. అది కూడా ఈ ధోరణితోటి ఉంటే మనం వీటి నుంచి తప్పించుకోగలుగుతాం. అసలు ఇవేమీ లేవంటే ఏమీ లేదు, మన విధానం అంతే. మన ఆలోచన విధానం కనుక ఇలా ఉంటే మనం బెటర్ హ్యూమన్ బీయింగ్ గా ఉండగలుగుతాం. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.